వెల్కమ్ బ్యాక్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను. గీత గారు సరే సరే రివీల్ చేసి చూద్దామండి. పక్కాగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారండి సర్వానంద్ అని. రివీల్ చేస్తున్నానండి. చేయండి. సర్వానంద్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. 25,000 మన ఖాతాలో పడిపోయి. ఇక నెక్స్ట్ రౌండ్స్ అనే మనం బిందాస్ ఆడొచ్చు. ఎందుకంటే మినిమం గ్యారంటీ అమౌంట్ ఉంది కదా. అయితే 1,00,000 కొట్టేద్దాం, రిస్క్ చేద్దాం. లేదంటే 25. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. యాక్చువల్లీ మిమ్మల్ని చూడగానే హీరో అన్న పదానికి ఆ 4 అక్షరాల HEROకి కరెక్ట్ గా సూట్ అవుతారు కదా. అందులో 3 సినిమాలు కూడా చేశారు రైట్. మనమిద్దరము, ఇందిరమ్మ, 1, 2, 3 ఫ్రమ్ అమలాపురం. సో ఎందుకు మళ్ళీ కొంచెం హీరోగా ట్రై చేయట్లేదు మీరు మళ్ళీ? అంటే యాక్చువల్ గా ఆ సినిమాలు అంతగా కమర్షియల్ గా హిట్ కాలేదు. చాలా మంది నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది ఒక 2002, 2003 ఆ టైంలో చాలా మంది హీరోలు అయ్యారు. హీరోస్ అయిన అందరూ మళ్ళీ హీరోగానే ట్రై చేస్తూ ఆ హీరోగా సినిమాలు రాక వెనక్కి వెళ్ళిపోయారు. బట్ నేను ఇక్కడే ఫైట్ చేయాలి, నేను ఏది పోగొట్టుకున్నాను లేదా నేనేం సాధించాలని ఇక్కడే సాధించాలని ఫిక్స్ అయ్యి నేను కీప్ ఆన్ ట్రై చేస్తూ సినిమాలు చేస్తాను. చాలా బాగుంది, ఎవరు చెప్పలేదు ఇలా. సరే, మీరు 30 సినిమా వర్క్ చేశారు కదా, మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి? తమిళ్లో చేశానండి. అది డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. ఏం సినిమా అండి? సాధు మేరిండా. సేమ్ సినిమా సేమ్ స్టోరీ ఇక్కడ నితిన్ తో కూడా చేశానండి. అది మారో సినిమా పేరు. మారో దాంట్లో సేమ్ రోల్. డెఫినెట్ గా నాకు మంచి పేరు తీసుకొస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కోసం నేను నెట్ కి వెళ్ళి ఇంగ్లీష్ సినిమాలు చాలా వరకు డౌన్లోడ్ చేసుకుని దాని మీద హోంవర్క్ చేసి ఒక ఫైల్ తయారు చేసి డైరెక్టర్ గారు కలిసి డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఆ క్యారెక్టర్ చేశాను. నేను చేసిన క్యారెక్టర్ లో ది బెస్ట్ అదే అనుకుంటున్నాను ఇప్పటివరకు. సో ఆర్టిస్టులు హోంవర్క్ చేస్తారని విన్నాను, కానీ ఇలా ఇంత డీటెయిల్ గా వెళ్తారని తెలియలేదు. సూపర్ అండి. థ్యాంక్ యూ. సో ఐ విష్ యూ ఎవ్రీ బెస్ట్. సో అసలు ఫస్ట్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి. ఏ ఊరు మీది? మాది వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి తణుకు దగ్గర. మా మామయ్య గారు మోహన్ రెడ్డి గారు అని ఆయన ఫస్ట్ ఒక సినిమా స్టార్ట్ చేశారండి గోసింగ్ సుబ్బారావు గారితో. దాంట్లో మన కథన్న అయిపోయిన తర్వాత ఫైనల్ గా హీరో వచ్చేసరికి కొంతమంది పెద్ద హీరోలకి వెళ్ళారండి. వాళ్ళు డేట్స్ దొరకలేదు, అంటే అంతా కొత్త ప్రొడక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2 months వరకు వెయిట్ చేశారు పెద్ద హీరోలు డేట్స్ కోసం. నేను కంప్యూటర్ కోర్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. వచ్చి మామగారు ఆఫీస్కి ఎందుకు వెళ్ళాను. ఎందుకు సుబ్బారావు గారు నన్ను చూసి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైనా చేస్తావా, బాగున్నాడు కదా అబ్బాయి, చేపిద్దామండి మా మామగారు అన్నారు. సినిమా అనేసరికి ఎవరికన్నా కాస్త కుతూహలం వస్తుందిగా, అలాగే ఇదేదో బాగుందో చేద్దామని చెప్పి అనుకుని సరే కెమెరా అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు అనుకోలేదండి. ఫ్రెండ్ క్యారెక్టర్ ఓకే అండి, చంకలు గుద్దుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి డైరెక్టర్ గారు నువ్వు ఎప్పుడు కెమెరా ఫేస్ చేయలేదు కదా, వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకో, ఒక మనకి 1.5 month టైం ఉంది, వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ కోర్సు 1 month చేసేసరికి ఒక ఫోన్ కాల్ ఇక్కడ నుంచి మా మావయ్య, ఎంతమంది హీరోస్ చూసినా ఎవరు మనకు దొరకట్లేదు, సో నువ్వే హీరో అన్నారు. మళ్ళీ ఎగురుకుంటూ వచ్చేసాను అనమాట. అట్లా హీరో అయిపోయానండి. సెకండ్ రౌండ్ వెళ్దాం. దిస్ ఇస్ బంపర్ ఛాన్స్. బంపర్ ఛాన్స్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తానంట. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు. ఎక్కడ ఉంటారు అన్నది అది సీక్రెట్. కళ్ళు మారవచ్చు, ముక్కు మారవచ్చు, పెదాలు మార్చవచ్చు, ఇలా కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే చేస్తాం. సో ఇద్దరు పేర్లు చెప్పేస్తే 25,000. సో ఆల్రెడీ మన ఖాతాలో 25,000 ఉన్నాయి కాబట్టి మనం బిందాసి ఆడొచ్చు. ఓకే, ఆడదాం మరి సరదాగా. బంపర్ ఛాన్స్, బంపర్ ఛాన్స్ ప్లీజ్. నాతో మంచి సినిమా చేసింది.
చెప్తాను చూడండి, మీరు కూడా గెస్ట్ చేయండి. బికాస్ ఇక్కడ ఏ రౌండ్ లో ప్రైజ్ మనీ మిగిలినా అది మీకోసం, మీరు ఆడడం కోసం, మీరు గెలవడం కోసం. సో వారెవరో గెస్ట్ చేయండి. నాకైతే తెలిసిపోతుంది వారెవరో, ఈజీగా చెప్పొచ్చు. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 SMS చేయండి. తెలియట్లేదండి. మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటాయా? ఒక పాట పాడుతూ ఉంటాయండి, ఒక డైలాగ్ చెప్పినా ఉంటాయి. మ్యాచ్ ఫిక్సింగ్ క్యాన్సిల్. చూడండి, మన ఇంత మంచి ఆపర్చునిటీ ఎవరైనా ఇస్తారా? మీరు పాడినా పర్వాలేదు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. ఫ్రెండ్ ఫోన్ లేదండి, మీకు నేనే అన్ని, ఫ్రెండ్ శత్రువు అన్ని నేనే. ఒక ఆవిడ హిందీ అండ్ తెలుగు చేసిన అమ్మాయి ఏదో అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ రాంగ్. ఒక అమ్మాయిని చెప్పినా కూడా ప్రైజ్ రాదు కదా? రాదు, కానీ ఏంటో చెప్పండి చూద్దాం. ఎవరిలా కనిపిస్తున్నారు? నీకు తెలిసిపోయిందా? నాకు ఒకరు తెలిసిపోయింది. అస్సలు తెలియట్లేదా? మీలాగా ముక్కు చక్కగా ఉంది. కొట్టేరు ముక్కు అంటారు. ఏమని చూసాను కానీ పేరు గుర్తు రావట్లేదు, సడన్గా ఐడియా రావట్లేదు. ఎంత కష్టంగా ఇచ్చారేంటండి? చాలా ఈజీగా ఉందండి, అమ్మాయిని గుర్తుపెట్టకపోతే ఎలాగండి? హీరోని అయితే టీమ్ గుర్తుపట్టేసరే, కలిసి వర్క్ చేశారు కదా. సార్ మీకు క్యూ ఇస్తానండి, ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సో ఇద్దరికి క్యూ. ఓకే, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా క్యూ ఇస్తున్నారు. సరే, ఇద్దరు చిరంజీవి సరసన హీరోయిన్ గా చేశారండి. ఈ అమ్మాయి అందరు వాడు సినిమాలో హీరోయిన్ గా చేసింది. కింద అమ్మాయి అందరి వాడిలో సినిమాలో హీరోయిన్. అమ్మాయి పేరు రిమ్మీ సేన్. అందరి వాడిలో హీరో. అవును, టబు అండ్ రిమ్మీ సేన్ ఉన్నారు. అవును, రిమ్మీ సేన్ అంటారా? రిమ్మీ సేన్. పైన హెయిర్ చూడండి, హెయిర్ థిక్ అండ్ కాదు, కింద అమ్మాయి. అమ్మాయి హెయిర్ మాత్రం వాళ్ళ సిస్టర్ కూడా మంచి ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్. ఆర్తి అగర్వాల్ కాదు, కళ్ళ లేవు. మీకు తెలుసు మరి, పెద్ద కళ్ళు. వాళ్ళ సిస్టర్ కూడా మంచి ఆర్టిస్ట్. తమిళ్, తెలుగు, ఎన్ని క్లూస్, ₹1 కొట్టేయచ్చు కదా. చెప్పండి, మీకోసం ఇన్ని క్లూస్ ఇచ్చాను. జ్యోతిక సిస్టర్. ఎవరు? ఇలా మర్చిపోతారండి, ఇలా మర్చిపోయారు. జ్యోతిక మాస్టర్ సినిమాలో చేసింది అమ్మాయి. జ్యోతిక సిస్టర్ ఓకే, కానీ మాస్టర్ సినిమా డౌట్. జ్యోతిక సిస్టర్ ఏ సినిమా చేశారు? తూర్పుగోదావరిలో రిక్షాలు బాగుంటాయి కదండి. అవును, ఇప్పుడు ఎక్కారా రిక్షా? మా పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరిలో కూడా రిక్షాలు ఉంటాయండి. చిరంజీవి గారు కూడా రిక్షాలు ఎక్కారు. అవును, రిక్షావాడు రామచంద్ర. చాలా కష్టం అండి, అయితే చాలా కష్టం, చాలా కష్టం. చాలా వేగుతుంది అంటారు. ఇన్ని క్యూస్ ఇచ్చినా కూడా. జ్యోతిక సిస్టర్ హన్సిక. ఎట్టాగా ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చావు శాపముళ్ళు. పద్మ కదా అనిపిస్తుంది నాకు. చూద్దామా? ఆవిడేనా?
ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అవుదాం అలా లేదు కానీ విల్ ఫిక్స్ ఇట్. ఓకే చూద్దాం, నగ్మా అండ్ రిమిసిన్ అన్నారు, అవునా కదా చూద్దాం. సో వారెవరో రివీల్ చేయడానికంటే ముందు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేనులో ఒక చిన్న బ్రేక్ అండి.